పెంపొందించుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, హై ప్యాకేజ్ జాబ్స్కి ఎటువంటి స్కిల్స్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు అనే ఒక అంశంపై చర్చించడానికి ఈరోజు 30 పైగా కార్పొరేట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, బహుళజాతి సంస్థలు అన్నీ కూడా ఇక్కడ ఈ కిడ్స్ ప్రాంగణంలోకి వచ్చి ఉన్నాయి. ఈ విధమైనటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్, కార్పొరేట్ మరియు కంపెనీ అసెస్మెంట్ వెండర్స్, ట్రైనింగ్ వెండర్స్, ఇక్కడ మనకి దీపక్ ఫేస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క టీసీఎస్ లో ఇప్పుడు నింజా ట్రైనింగ్ అనేది వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ కి ఇస్తున్నాం. ఇటువంటి సమావేశాల వల్ల ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అందరికీ ఎటువంటి శిక్షణ నైపుణ్యాలు ఉండాలి, ఆ నైపుణ్యాల వల్ల ఎలాంటి అవకాశాలు మనం పెంపొందించుకోవచ్చు అనేది ఇది చక్కటి ప్లాట్ఫామ్ గా ప్రతి ఒక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు నుంచి కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ హెడ్స్ మరియు ప్లేస్మెంట్ అసోసియేషన్ మెంబర్స్ ఈ దీంట్లో భాగస్వామ్యులు అయ్యి ఈ ఈ యొక్క సభని జయప్రదం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ రోజు ఉన్న పోటీ రంగంలో కేవలం ఒక స్కిల్ పెంపొందించుకుంటే రాదు. ఈ రోజు చదివిన స్కిల్ రేపు మారిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలాంటి ప్రణాళికలతో ముందరికెళ్ళాలి, ఎలాంటి అంశాలపై పట్టు సాధించాలనే దానిపైన ఈ 2 రోజుల అవగాహన సదస్సు ద్వారా మన యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క విద్యార్థులకు ఇది పర్కులేట్ చేయడం ద్వారా మన రాష్ట్రాభివృద్ధితో పాటు దేశాభివృద్ధి